ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చరిత్రాత్మక మైలురాయికి చేరిందని ఆహార పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం 22వ తేదీ నాటికి 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేసినట్లుగా పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆయన తూకం తేడాలు, తేమ శాతం తేడాలు లేకుండా నిబద్ధతతో ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. గత వైసీపీ హయాంలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడేవారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బాకీ పెట్టిన 1,674 కోట్ల రూపాయలను నెలలోనే విడుదల చేస్తామని తెలిపారు. అన్నదాతలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనమని వివరించారు మంత్రి నాదెండ్ల. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల, 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి.